అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పాసేజ్లో ఒక పాసేజ్ అయినటువంటి ఎన్డిఎల్ ఇండియా అనేటువంటి దాని గురించి మనం ఒక పాసేజ్ చూస్తున్నాము. ఈ పాసేజ్లో మనకి ఏముంది, విషయం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండర్ ఇట్స్ నేషనల్ మిషన్ on education through information and communication technology has initiated the National Digital Library of India NDL India pilot project to develop a framework to virtual repository of learning resource with a single window search facility. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండర్ ఇట్స్ నేషనల్ మిషన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి ఏమైందంటే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏం చేసిందంటే, జాతీయపరమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి సమాచార సాంకేతిక రంగం టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అది ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందనమాట. అదేంటంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఎన్డిఎల్ ఇండియా అనేటువంటి దాన్ని తీసుకొచ్చిందనమాట. దాంట్లో ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటాము. ఒక ప్రాజెక్ట్ నేమ్లో సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే పైలట్ ప్రాజెక్ట్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక టు డెవలప్ ఏ ఫ్రేమ్వర్క్ వర్చువల్ రిపోజిటరీ ఆఫ్ లెర్నింగ్ రిసోర్స్ విత్ ఏ సింగిల్ విండో సెర్చ్ ఫెసిలిటీ. ఇక్కడ ఈ ఎన్డిఎల్ ఇండియా అంటే లైబ్రరీ, ఇక్కడ లైబ్రరీ అనేటువంటి డిజిటల్ లైబ్రరీ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మరింత చేరువ చేసేటువంటి విధంగా లెర్నింగ్ ప్రాసెస్ని అందరికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ ఫ్రేమ్వర్క్ని ఏం చేశారంటే డెవలప్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ఏంటంటే సింగిల్ విండో సెర్చ్ ఫెసిలిటీ అంటే మనం ఇలా ఓపెన్ చేయగానే వెంటనే మనకు కావాల్సినటువంటి సమాచారం వచ్చేటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా అంటే ఫిల్టర్డ్ అండ్ ఫెడరేటెడ్ సెర్చింగ్ ఎంప్లాయీస్ టు ఫెసిలిటేట్ ద ఫోకస్ సెర్చింగ్ ఫర్ లెర్నర్స్ అండ్ ఫైండ్ రైట్ రిసోర్సెస్ అట్లీస్ట్ ఎఫర్ట్ అండ్ మినిమం టైం. అంటే తక్కువ సమయంలో అట్లీస్ట్ ఇలాగ ఎఫర్ట్ పెట్టగానే ప్రయత్నం చేయగానే వాళ్ళకి కావాల్సినటువంటి అంటే అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం వచ్చేటువంటి విధంగా అన్ని రకాలుగా ఫిల్టర్ చేసి ఏదైతే అవసరం అవుతుందో, ఏదైతే వాళ్ళు సెర్చ్ చేసిన దానికి కనుగొనేటువంటి విధంగా ఈజీగా ఉండేలాగా వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం అందుబాటులోకి వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగిందనమాట. ఈ యొక్క ఎన్డిఎల్ లైబ్రరీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా ఈ లెర్నింగ్ లైబ్రరీ అనేటువంటి దాని మీద చేయడం జరిగిందనమాట. అండ్ ఎన్డిఎల్ ఈజ్ డిజైన్డ్ to hold content of any language, provides the interface support and leading Indian languages currently Bengali and Hindi అనేటువంటివి. చూడండి, ఇక్కడ ఇది ప్రత్యేకంగా ఎలాగా రూపొందించబడింది అంటే కనుక ప్రతి లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేసేటువంటి విధంగా ఆ ఇంటర్ఫేస్లో సెలెక్ట్ చేసేటువంటి విధంగా సపోర్ట్ చేసే విధంగా ఇది యొక్క ప్రోగ్రామ్ అనేటువంటిది రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి అనేక లాంగ్వేజ్లు ఉండేటువంటి విధంగా ప్రస్తుతం అయితే దీంట్లో బెంగాలీ అలాగే హిందీ లాంగ్వేజ్లు కూడా ప్రస్తుతానికి ఉండేటువంటి విధంగా దీంట్లో రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఇట్ ఈస్ బీయింగ్ అరేంజ్డ్ ప్రొవైడ్ ఏ సపోర్ట్ ఆఫ్ అకాడమిక్ లెవెల్స్ ఇంక్లూడింగ్ రీసెర్చర్స్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఆల్ డిసిప్లిన్స్ పాపులర్ ఫ్రమ్ ద యాక్సెస్ డివైసెస్ డిఫరెంట్లీ అబ్లడ్ లెర్నర్స్. ఇక్కడ చూడండి, అంతేకాకుండా ఏంటంటే ఇది ఇంకా ఎలా అరేంజ్ చేయబడింది అంటే కనుక అకాడమిక్ లెవెల్స్ అంటే అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో సంవత్సరాంతం చదివేటువంటి వ్యక్తులు కానీ అలాగే జీవితాంతం లైఫ్ లాంగ్ లెర్నర్స్ అంటాం, జీవితాంతం చదివేటువంటి వ్యక్తులు కానీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా అండ్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల విధానాలు దీంట్లో యాక్సెస్ అయ్యేటువంటి విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ద హెల్ప్ స్టూడెంట్స్ ప్రిపేర్ ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎనేబుల్డ్ పీపుల్ లెర్న్ ప్రిపేర్ best practices from all over the world to facilitate researches from the interlinked exploration from the multiple sources. ఇక్కడ చూడండి, అంతేకాకుండా ఏమైందంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో
పోటీ పరీక్షలకు కానీ లేకపోతే వాళ్ళు నేర్చుకునేటువంటి విధానంలో కానీ అంటే పరిశోధకులు కానీ చేసేటువంటి విధానానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీసు ఈ యొక్క లైబ్రరీలు అనేటువంటి దాంట్లో రూపొందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బహుళ రకమైనటువంటి అనేక రకాల విధానాలన్నీ కూడా దీంట్లో కల్పించడంతో పాటు ఇంటర్లింక్డ్ ఎక్స్ప్లోరేషన్ మల్టిపుల్ సోర్సెస్ అంటే దీంట్లోంచే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళే విధంగా ఇంటర్లింక్డ్ అనేక రకాలైనటువంటి విధానాలు మనకి ఇంకా సమాచారం కావాలంటే వేరే లింక్ ద్వారా కూడా వేరే దాంట్లోకి వెళ్ళే విధంగా ఎడిషనల్గా సమాచారాన్ని పొందుకునేటువంటి విధంగా దాంట్లో కొన్ని సోర్సెస్ అనేటువంటిది అవ్వడం జరిగిందనమాట. ద పైలట్ ప్రాజెక్ట్ ఈజ్ డైవర్షన్ ఫ్రేమ్వర్క్ ద బీయింగ్ స్కేల్డ్ అప్ ద విత్ రెస్పెక్ట్ ఆఫ్ అండ్ కంటెంట్ అండ్ వాల్యూమ్ డైవర్సిటీ టు సర్వ్స్ ద లెవెల్స్ ఆఫ్ డిసిప్లిన్స్ ఆఫ్ లెర్నర్స్ ఇట్ బీయింగ్ డెవలప్డ్ ఐఐటి ఖరగ్పూర్. అంతేకాకుండా ఇంకేం చేశారంటే అన్ని రకాల విధానాలతో పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల లెవెల్స్ వారికి నేర్చుకునేటువంటి లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి కంటెంట్ కావాలి, ఏ రకమైనటువంటి విధానాలు కావాలి, వాళ్ళు ఎటువంటి విధానాలతోటి సెర్చ్ చేస్తారు అనేటువంటి అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఎక్కడ డెవలప్ చేయబడిందంటే ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ అనేటువంటి ప్రాంతంలో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఐఐటి వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది దీంట్లో ఉన్నటువంటి చూడండి ఈ పాసేజ్లో ఏముందంటే మనకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషన్ అనేటువంటి విధానంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని నెలకొల్పారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లెర్నింగ్ చేసేటువంటి అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్ కానీ పరిశోధనలకు సంబంధించినటువంటి మ్యాటర్ కానీ విత్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఫెసిలిటీస్ని కంటెంట్ ఏదైతే కావాలో దాన్ని చాలా ఈజీగా వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసే విధంగా తక్కువ సమయంలో వాళ్ళకి కావాల్సిన సమాచారం అందించే విధంగా దీన్ని ఫ్రేమ్వర్క్ చేయడం జరిగిందనమాట. దీంట్లో అన్ని రకాల లాంగ్వేజ్లతో పాటు కొత్తగా ప్రస్తుతం అయితే బెంగాలీ, హిందీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో జీవితకాలం అభ్యాసకులు కానీ పరిశోధకులు కానీ దీంట్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి అన్ని రకాల లెర్నర్స్కి అంటే వికలాంగులకు కూడా ఇది అందుబాటులో రావడానికి అనేక రకాల డెవలప్ ప్రోగ్రామ్స్ అనేటువంటి దీంట్లో చేయడం జరిగింది. అభ్యాసకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు కానీ పరిశోధన చేసేటువంటి వ్యక్తులకు కానీ అందుబాటులో విధంగా ఈ సమాచారాన్ని పొందుపరచడం, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల విధానంతో పాటు ఇంకా సమాచారం కావాల్సింది కనుక దీంట్లో ఇంటర్లింక్డ్ ఎక్స్ప్లోరేషన్ సిస్టమ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ విధంగా లెర్నర్స్కి ఈ యొక్క నేషనల్ డిజిటల్ లైబ్రరీ అనేటువంటి ద్వారా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఐఐటి ఖరగ్పూర్లో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటిది మనకి ఈ పాసేజ్లో. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. చూడండి ఫస్ట్ క్వశ్చన్ మనకి దీంట్లో కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ద పాసేజ్ అబౌట్ అనేటువంటి క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఈ పాసేజ్ అనేది దేని గురించి, ఈ పాసేజ్ అనేది దేని గురించి అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ పాసేజ్ అనేది నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పైలట్ ప్రాజెక్ట్ గురించి మాట. ఇది ఎన్డిఎల్ పైలట్ ప్రాజెక్ట్ గురించి ఈ పాసేజ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇక రెండవది చూస్తే మనకి ఎన్డిఎల్ మీన్స్, ఎన్డిఎల్ అంటే అర్థం ఏంటని అడిగారు ఇక్కడ. ఎన్డిఎల్ అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని రాయాలి ఆన్సర్ దానికి. ఇక థర్డ్ వన్ చూడండి, విచ్ లాంగ్వేజెస్ డస్ ఎన్డిఎల్ సపోర్ట్ కరెంట్లీ, ఏ లాంగ్వేజ్ అనేది ప్రస్తుతం సపోర్ట్ చేస్తుంది ఎన్డిఎల్ అనేటువంటిది అంటే కనుక దీంట్లో మనం చూసాము కరెంట్లీ బెంగాలీ అండ్ హిందీ అండ్ బెంగాలీ అనేటువంటివి రాయాలి మనం దాంట్లో. హిందీ అండ్ బెంగాలీ అనేటువంటిది దీనికి రాయవలసి ఉంటుందన్నమాట. ఇక ఫైండ్ ఏ వర్డ్ ఫ్రమ్ ద పాసేజ్ విచ్ మీన్స్ సెర్చ్ అనేటువంటి పదానికి ఇక్కడ అర్థం వెతకమంటున్నారు. సెర్చ్ అంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి పదం రాయవలసి ఉంటుందన్నమాట. పాసేజ్లో మనకి EXPLORATION అనేటువంటి పదం ఉంది మనకి, అది ఇక్కడ రాయవలసి ఉంటుంది. హూ హ్యాస్ డెవలప్డ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్డిఎల్, ఈ ఎన్డిఎల్ అనేటువంటి దాంట్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారు, ఇది లాస్ట్ లైన్లో మనకు కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అట్ ఐఐటి ఖరగ్పూర్ అనేటువంటిది అది రాయవలసి ఉంటుంది అనమాట. ఐఐటి ఖరగ్పూర్ అనేది రాయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ పాసేజ్ దేని గురించి, ఇది ఎన్డిఎల్ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి దాని గురించి. ఎన్డిఎల్ మీన్స్ ఏంటి అంటే కనుక ఎన్డిఎల్ అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ
అని రాయాలి. ఇక ఎన్డిఎల్ అనేది ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది? హిందీ అండ్ బెంగాలీ అనేటువంటి లాంగ్వేజ్ని ఇది సపోర్ట్ చేస్తుంది. సెర్చ్ అనేటువంటి పదానికి సరైనటువంటి పదం ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అనేటువంటి పదం. ఇక ఈ ఎన్డిఎల్ ప్రాజెక్ట్ని, పైలట్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి ఖరగ్పూర్ అనేది మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ పాసేజీలకు సంబంధించినటువంటి ఆన్సర్లు అనేవి ఉంటాయన్నమాట. చూశారు కదా, ఈ పాసేజ్ అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.